ఇప్పుడు నేను ఫోన్ చేసినా జాగ్రత్తగా ఉండండి సారు. కన్నయ్య, నువ్వు నన్ను తర్వాత వచ్చి కలువు. ఏంటి ఎలా పరిగెడుతున్నారు? అయ్యా అయ్యగారు, ఏమైందండి అలా పరిగెత్తుకొచ్చారు? అయ్యో, సిబిసిఐడి వాళ్ళు రైడ్కి వస్తున్నారయ్యా. ఏయ్ పటాబి, ఓ పంచి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో వెనకాల ఉన్న ఫైల్స్ అన్ని వెంటనే ఇక్కడికి తీసుకురా, వెళ్ళు. ఇటయ్యా, నువ్వు వెళ్ళు. ఏమైందండి? మన బెడ్ కింద ఉన్న సూట్కేస్ వెంటనే తీసుకురా, వెళ్ళు. తొందరగా పడేయండి రా. మన కారు తీసుకుని ఆటో స్టాండ్కి వెళ్ళు. ఒక ఆటో పట్టుకుని నాన్ స్టాప్ తిరుగుతూనే ఉండు. నా సెల్ నుంచి ఫోన్ వస్తే మాత్రం మాట్లాడు. వెళ్ళు 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 వెళ్ళు. అలాగే అన్న. డ్రైవర్ ఆటో స్టాండ్కి వెళ్ళు. అన్నా అన్నా, ఏంటయ్యా వచ్చేసారు. సిబిసిఐడి అంబాసిడర్ కారు గేట్ లోపలికి. వీటిని తీసుకెళ్లి మన తోట వెనకాల చెత్తకుండీలో పడేయండి, తర్వాత తీసుకుందాం. త్వరగా త్వరగా. అయ్యగారు, ఒక అంబాసిడర్ వచ్చిందట, ఏది? ఆ కారు అయ్యా, అప్పుడే రివర్స్ చేసుకుని వెళ్ళిపోయిందయ్యా. నమస్తే. గౌరవనీయులైన మినిస్టర్ శ్రీ శ్రీసింహాచలం గారు, మీకు థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? నాకెలాంటి శ్రమ ఇవ్వకుండా మీ అవినీతిని బయటపెట్టే ఎవిడెన్స్ ని 2 సూట్ కేసుల్లో పెట్టి చెత్తకుండీలో పడేసినందుకు. అర్థం కాలే? కన్నయ్య, శాలువ, విజిలెన్స్, రైడ్, తిలక్, బాలగంగాధర తిలక్. షాక్ కొట్టినట్టుగా ఉందా? నువ్వు కొడితే ఒంటికే నొప్పి, నేను కొడితే ప్రాణాలకే ముప్పు. రేపు ఉదయం మా పత్రిక చూడు. తీసుకుపోయాడు, మొత్తం తీసుకుపోయాడు. ఆ వివరాలన్నీ పేపర్లో వేశాడంటే ఇకంతే, నేను క్లోజ్. నాగరత్నం, నీ పవర్ ఫుల్గా యూజ్ చెయ్యి. కుదరలేదంటే మిస్యూజ్ కూడా చెయ్యి, నేను పట్టించుకోను. ఎలాగైనా సరే నా మ్యాటర్ పేపర్లో రాకుండా అడ్డుకోవాలి. అవసరమైతే ఆ తిలగ్గాన్ని లేపే, నేను సంతోషిస్తాను. సార్, ఏమిటి సరాసరి లోపలికి వచ్చేస్తున్నారు? బాబు తిలక్. ఉదయం మాదాపురం ఏరియాలో కొంతమంది తీవ్రవాదులను అరెస్ట్ చేశాం. వాళ్ళ దగ్గర నుంచి పేలుడు సామగ్రి, తీవ్రవాద సాహిత్యాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఈ ఏరియాలో ఉన్న ఏదో ఒక ప్రెస్ వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మాకు అనుమానంగా ఉంది. అన్ని ప్రెస్సులు సెర్చ్ చేస్తున్నాం. మీ ప్రెస్ కూడా సెర్చ్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. సార్, ఈ బాక్స్ నిండా బాంబులు ఉన్నాయి సార్. సార్ చూడండి సార్, తీవ్రవాద సాహిత్యం సార్. దీని నిండా డబ్బు సార్. సారీ మిస్టర్ తిలక్, నేను ఇది ఊహించలేదు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. సార్, ఏదో కుట్ర జరిగింది. ఏం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి ప్లీజ్. మేడం, ఆ తీవ్రవాదుల దగ్గర దొరికిన ఆయుధాలు, సాహిత్యం ఇక్కడ కూడా దొరికాయి మేడం. ఇతనే చేశాడయ్యా. ఇతని టేబుల్ మీద గన్స్ ఉన్నాయి, ఇతని పాకెట్లో నా తీవ్రవాద సాహిత్యం ఉంది. ఆఫీస్లోనేగా దొరికాయి. ఇక్కడ ఎంతో మంది పనిచేస్తున్నారు, ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. వాళ్ళెవరైనా పెట్టుండొచ్చుగా. నేరస్తుడని ప్రూవ్ అయ్యే వరకు అందరూ నిరపరాధులే. పట్టివ్వడం వరకే పోలీస్ డ్యూటీ, శిక్షించేది కోర్టు. అండర్స్టాండ్? ఓకే మేడం. అతన్ని కోర్టుకు తీసుకురండి. తిలక్, డోంట్ వరీ, నాకేం కాదు.
నేను నువ్వేమీ చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. నువ్వెవరనేది కూడా నాకు తెలుసు. నువ్వు మంచివాడివి, ఇక అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. మంచి నీళ్ళు కావాలా? ఉండు తెస్తాను. ఆకలి నడక ముందే అన్నం పెట్టేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు మంచి నీళ్ళు అడిగినా ఆలోచించాల్సి వస్తుంది. ఏంటలా వస్తావు? ఈ నీళ్ల కోసం ఆవిడ దూరం వెళ్లాల్సి వస్తుంది తెలుసా? ఏదో అవిటి వాడువని వదిలేసాను. ఏదో పాపం కదా అని మంచి నీళ్ళు ఇస్తే నలకలున్నాయంట. ఈ రోజు నా తల తాగాలి, వారి తల తాగాలి. చెన్నకేశ్వర, ఏంటి బాబాయ్ ఎక్కడికి కత్తి పట్టుకుని బయలుదేరావు? ఇవాళ తల తెగిపోవాలి బాబాయ్. ఎవరి తలరా తెగిపోయేది? ఈ భూమి దాహాన్ని వాడి రక్తంతో తీరుస్తావా? సరిగ్గా చెప్పావు బాబాయ్. ఆ నీళ్ల ఫ్యాక్టరీ వాడు తల నరికి ఆ రక్తాన్ని నా ముఖానికి పూసుకుంటే గానీ నా కోపం సల్లారదు. రే తిక్కలోడా, నోరు మీద. ఆ రోజు వాడు డబ్బు చూపించే స్థలాలు అడిగినప్పుడు అందరూ ఇకిలించుకుంటూ సంతకాలు పెట్టారుగా. ఈ రోజు వీరావేశంతో కత్తి పట్టుకుని బయలుదేరావే. అదేమన్నా మీ అత్తారి పూరు గుడిసెలుకున్నావా? తెల్లదొరల కంపెనీ, మంత్రి కూడా అందులో భాగం ఉంది. కాల్చి పారేస్తారు వాళ్ళు. నీలాగా ఎగిరిగిరి పడిన వాళ్ళంతా అడ్రస్ లేకుండా పోయారు. ఏంటి తల తీసి మొలేస్తాడా? అట్టాటోడి నేను భయపడినా. వదిలే మామ, వెళ్ళి నరకని వాడు నాపకం. అడ్డుకోకుండా